గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను అడేనియం గింజలు మనం నాటాం కదా, అది ఎలా రీపాట్ చేయాలో అనేది నేను చూపిస్తాను. సో కొన్ని విత్తనాలు మొలకెత్తాయి. యాక్చువల్లీ అన్ని విత్తనాలు మొలకెత్తాయి అడేనియంలో. కానీ ఇక్కడ ఏమైందంటే, మనం టిష్యూ పేపర్లో పెట్టి అది కొంచెం స్ప్రౌట్ అయింది కదండి, అదొకటే అయింది, మిగతాది రాలేదు. ఎందుకంటే మా చిన్న పాప ఇసుకలో ఇట్లా ఆడి మొత్తం దాన్ని సరౌండింగ్ ఉన్న ఇసుక అంతా తీసేసింది. అట్లా విత్తనం కూడా బయటకు వచ్చేసింది. ఏదైతే చిన్నగా స్ప్రౌట్ అయింది పెట్టామో అదొకటే వచ్చింది. మిగతా ఇవన్నీ ఇప్పుడు మనం తీస్తున్నాం కదండి, ఇవన్నీ అవి ఎయిర్లో ఫ్లై అయ్యి కుండీలో పడి జర్మినేట్ అయింది. నేను నాటినవి కాదు, సెల్ఫ్ జర్మినేషన్ అయినవి. ఇంకోటి విత్తనం మధ్యలో ఉంటుంది, అటు ఇటు దానికి వింగ్స్ లాగా ఉంటుంది. అది గాలిలో లైట్గా అలా అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో విత్తనం ఉంటే, నేను గ్రౌండ్ ఫ్లోర్లో కూడా నేను చూశాను కొన్ని విత్తనం అక్కడ. ఇది చూస్తున్నారండి, కరెక్ట్గా అది బాటిల్ లోపల వెళ్ళిపడి అది మొలకెత్తింది. సో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ నేను తీస్తున్నాను. మేము ఒక 5-6 సాప్లింగ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా అయిన తర్వాత, వీడియో అంతా తీసిన తర్వాత, ఈ క్లిప్పింగ్ నేను అటాచ్ చేశానండి. ఇవన్నీ తీసి ఆకుకూరలు వేద్దామని అన్ని క్లీన్ చేసినప్పుడు ఇందులో 2 అడేనియం శాంప్లింగ్స్ కనిపించాయి. సో తర్వాత ఈ క్లిప్పింగ్ని నేను అటాచ్ చేశాను. సో మనం ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు కూడా ఈ విత్తనం పడి మొలకెత్తినవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇదేమో మనం ఫస్ట్ విత్తనం పెట్టాం కదండి, అందులో నుంచి తీసి పెట్టినది. ఇది పెట్టి ఒక 2-3 రోజులు అవుతుంది. మిగతాది నేను ఈరోజు చేస్తున్నాను. అదే ఇసుకలోనే బాగా మాగిపోయిన పశువుల ఎరువు కలిపి కొంచెం నీమ్ కేక్ కలిపిస్తున్నాను. ఒక 4 కుండీలు, 4 మొక్కలు మనకు దొరికాయి కదండి, మిగతా 2 అయితే తర్వాత. సో ఈ 4 కుండీలు నేను చిన్నవి, చాలా చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కూడా పెద్దగా అయిన తర్వాత రూట్ని మనం ట్రైన్ చేయాలి, రాడికల్ రూట్స్ని మనం ట్రైన్ చేయాలి. సో అది అలా ట్రైన్ చేసిన తర్వాత మనం పెద్ద కుండీలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు చిన్న కుండీలోనే పెడుతున్నాను. ఇవి మనకి సక్యులెంట్ ప్లాంట్స్ అవన్నీ మనం కొన్నప్పుడు దొరికిన చిన్న కుండీలు, అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కలిపేటప్పుడు ఏమైనా చీమలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, క్రిమికీటకాలు ఉన్నాయని ఒకసారి చూడండి. సపోజ్ అట్లా ఉంటే గుడ్ మార్నింగ్ అండి. సో వెల్ డ్రైన్ సాయిల్ కావాలండి మన అడేనియంకి, ఎందుకంటే చాలా తొందరగా కుళ్ళిపోతుంది. సో కింద వాటర్ డ్రైన్ అవ్వడానికి, సాయిల్ పడకుండా ఉండటానికి ఇరిగిపోయిన కుండ ముక్కలను వేస్తున్నాను. అది కాకుండా మీకు కొబ్బరి పీచు కావాలంటే కూడా మనం వేయచ్చు. ఇప్పుడు నాకు హ్యాండీగా ఇది ఉంది కాబట్టి ఇది పెట్టేస్తున్నాను. మనం అన్ని మొక్కలు నాటినట్టే అండి, సేమ్. కానీ ఒకటేనంటే ఈ కార్డెక్స్ అంటే ఈ స్వెలన్ పార్ట్ ఉంటుంది కదండి, అది పైన ఉండేటట్టు మనం చూడాలి. అది రాటన్ కాకుండా మనం చూడాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ మెథడ్లో మనం ఫార్మింగ్ ఇక్కడ చేస్తున్నాము, గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ టర్మరిక్ తీసుకున్నాను. లేదంటే మీరు బెవిస్టిన్ కానీ సాఫ్ కానీ ఏదైనా ఒక ఫంజిసైడ్ మనం వాడితే మొక్కకి ఏం కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి, అందుకే నేను ఇక్కడ ఫంగిసైడ్ కింద నేను పసుపుని తీసుకున్నాను. ఇది మన కిచెన్లో కూడా ఉంటుంది కదండి, జస్ట్ దగ్గర కొంచెం. ఇంకోటి, నా దగ్గర 12 అడేనియమ్స్ ఉన్నాయండి. 12 రంగులు కాదు కానీ డిఫరెంట్ వెరైటీస్. సో ఇప్పుడు మనకు వచ్చే సాప్లింగ్స్ క్రాస్ పాలినేషన్ అయి ఉంటే మేబీ ఇట్ బి ఏ డిఫరెంట్ కలర్, డిఫరెంట్ వెరైటీ. అలా కావాలని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఈరోజు నన్ను ఎవరైతే అడేనియం విత్తనాలు అడిగారో అందులో కొందరికి నా అదృష్టం బాగుండి ఈరోజు పంపిస్తున్నాను, కొంచెం టైం తీసుకొని.
ఐ ఫీల్ సో గిల్టీ, బాగా లేటుగా పంపిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటి హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే ఈ సాప్లింగ్స్ మొలకెత్తాయి అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఊరికే పంపించడం కాదు, ఐ షుడ్ అష్యూర్ మై సెల్ఫ్. ఎస్, ఇదండి కార్డెక్స్ అంటే ఇది, ఈ స్వెలన్గా ఇది కార్డెక్స్ ఎప్పుడు బయట ఉండాలి. యాక్చువల్లీ ఈ మొక్కకి అందమే కార్డెక్స్ అండి. ఇది నా ఫస్ట్ అడేనియం. చెప్పాను కదండి, నర్సరీలో బాగా మొత్తం స్నేల్స్ వచ్చేసి అది కొంచెం కులిపోయింది తీసి పడేస్తే నేను మా అబ్బాయి తీసుకొచ్చాము. అప్పుడు మా అబ్బాయి ఏ క్లాస్లో ఉంటాడు, మేబీ 4th or 5th. నౌ ఈజ్ అరౌండ్ 21 years. సో అప్పుడు 8-9 years, 1 year క్రితం ఇది. నేను జస్ట్ చేత్తోనే రూట్స్ అని, ఈ చిన్న చిన్న ఏరియల్ రూట్స్ తీసేస్తున్నాను, బ్లేడ్ ఏం తీసుకోవట్లేదు. సో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ వస్తుంది అని. మిగతా 2 కూలర్ దాంట్లో దొరికింది కదండి, నేను చిన్న 2 బాటిల్స్లో పెట్టేశాను. ఈ అడేనియం ఒకటే కాకుండా ఏమన్నా మొక్కలతో స్టెమ్ కట్టింగ్స్తో ఏమైనా ప్రొపగేట్ చేయాలంటే ఇది బెస్ట్ టైం అండి. స్టెమ్ కట్టింగ్తో మీరు ప్రొపగేట్ చేసేసుకోండి. మేబీ రోజ్ ప్లాంట్స్ ఆర్ క్రిసాంతమం, హైడ్రేంజియా, అసలు స్టెమ్తో వచ్చినవి ఏమన్నా సరే, జాస్మిన్, చక్కగా అవన్నీ మీరు పెట్టేసుకోండి. కోలియస్, ఎనీథింగ్. సో ఇది ఆల్రెడీ పెట్టానని చెప్పాను కదండి, ఇది పెట్టి 2-3 days అవుతుంది. ఇది ఇప్పుడు పెట్టాను. నేను మీకు పంపిస్తున్న విత్తనాలు కొన్ని మీరు టిష్యూ పేపర్లో సోక్ చేసి, వాటర్లో సోక్ చేసి కొంచెం జర్మినేట్ అయిన తర్వాత పెడితే డెఫినెట్లీ అది జర్మినేట్ అవుతుంది. సో మీరు సపోజ్ నేను 10 విత్తనాలు పంపిస్తే ఒక 5 సోక్ చేయండి, 5 మీరు డైరెక్ట్గా పెట్టి చూడండి, ఏది ఫస్ట్ వస్తుందో మనకే తెలిసిపోతుంది. అది జర్మినేట్ అయిన తర్వాత మీరు పెట్టండి. చూసారా, అటు ఇటు ఉన్న వింగ్స్ లాంటిది ఉంది కదండి, అది తీసేసి ఇలా మీరు నాటాలి. ఆ మధ్యలో ఉన్న భాగం మీరు నాటాలి. ఓకే, మీరు ఇట్లా వర్టికల్గా ఇట్లా పెట్టేయండి. ఎట్లాగైనా మీరు టిష్యూ పేపర్లో పెడితే మీకు సరిగ్గా తెలిసిపోతుంది ఎక్కడ అది రూట్, ఎక్కడ అది షూట్ అని. ఓకే అండి, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్. రైనీ సీజన్ ద బెస్ట్ సీజన్ టు ప్రొపగేట్ ప్లాంట్స్. అందరూ చక్కగా గార్డెనింగ్ చేసుకోండి. విత్తనాలు ఏమైనా ఉంటే, వెజిటబుల్ విత్తనాలు ఉంటే అవి కూడా వేసేసుకోండి. సో టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్ చేయండి. టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్. బై బై. I already wrote the title.